హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆ ప్రయాణం ఆమె జీవితాన్ని మార్చేసింది కథనం గురించి తెలుసుకుందాం. సూర్యాస్తమం అవుతోంది. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. ప్లాట్ఫామ్ మీద ఉన్న రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కూత పెట్టింది. భార్య రమను కూపేలోకి ఎక్కించి కిటికీ నుండి మాట్లాడుతూ, చెబితే వినవు కదా, నీ మొండిపట్టు నీదే. ఒక్కదానివి రాజస్థాన్ నుండి చెన్నై ఎలా వెళ్తావు? ఆవిడ ఎలాగో మరో 4 రోజుల్లో చనిపోయేదే. అప్పుడే వెళితే అయిపోయేదిగా. చెబితే అర్థం కాదు. జాగ్రత్త, వీరనారిలా ప్రవర్తించకు అని అన్నాడు ప్రకాష్ కోపంగా. అప్పటికి స్టేషన్కి వచ్చిన దగ్గర నుండి 10వ సారి అతను అలా ఆమెపై విరుచుకుపడడం. నిట్టూర్చుంది రమ. తోబుట్టువు అక్కడ మృత్యువుకు చేరువలో తమతో బంధాలన్నీ తెంచుకునే పరిస్థితిలో ఉంటే వెళ్ళి తానేమీ చేయలేకపోవచ్చు, కానీ అలా అనుకుని దూరంగా చనిపోయాక వెళ్ళమనడం ఎంత కర్కశం. చేచి మనుషులంటేనే అసహ్యం వేస్తుంది రమకు. రైలు వేగంగా పుంజుకుంటుంటే చేయి ఊపింది రమ. అక్కడేమైనా అవసరం వస్తుందేమోనని భర్తకు తెలియకుండా తెస్తున్న పర్సులోని 20,000 రూపాయలను మరోసారి తడిమి చూసుకుంది. ఆయన కంట పడతాయని జాకెట్ లోపల పెట్టుకుంది. తాను ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆయనకు తెలియకుండా దాచుకున్న ఈ మాత్రమైనా డబ్బులు తీసుకురాగలిగింది. లేకుంటేనా, అమ్మో, తలుచుకోవడానికే భయపడింది. కిటికీ నుండి బయటకు చూస్తూ వెనక్కి వెళ్తున్న చెట్లు చేమల్ని చూస్తూ ఆలోచనలో పడింది రమ. పెళ్ళైన దగ్గర నుండి ప్రకాష్తో తాను సుఖపడింది లేదు. ఎప్పుడూ వాళ్ళ అమ్మ అక్క తప్పితే తానెప్పుడు వాళ్ళ ఇంట్లో పని మనిషిలానే తప్ప మరోలా గుర్తించబడలేదు. మనసులో మాటలు పంచుకోవాలనుకున్నా అతను వారితోనే తప్ప తనతో ఆత్మీయంగా మాట్లాడిందే లేదు. ఇక అతనే తనతో అలా ప్రవర్తిస్తే ఇంట్లో వారు ఇంతకన్నా మంచిగా ప్రవర్తిస్తారనేది కలలోని మాట. అసలు ఆయన అతనికి గౌరవం, విలువ, ప్రేమ, అభిమానం, అనురాగం ఇస్తేనే కదా వేరెవరైనా ఇవ్వడానికి. పెళ్ళై 4 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదని తన దగ్గర నసుగుతుంది అత్తయ్య. డాక్టర్ దగ్గరకు వెళితే తన దగ్గరేం తప్పు లేదన్నారు. ఆయనకు కూడా పరీక్ష చేయాలి, తీసుకురమ్మన్నారు. కానీ ఆయన ససేమిరా రారు, పరీక్షకు ఒప్పుకోరు. అత్తయ్య ఏమో పూజలు, ఉపవాసాలు చేయాలంటారు. తనకు తెలుసు అసలు తప్పు ఆయన దగ్గరుందని. దానిని కప్పిపుచ్చుకోవడానికే తననే ఏదో ఒకటి అంటుంటారు. ఏం మాట్లాడాలన్నా భయమే. వారందరి సమక్షం తనకు ఊపిరాడనట్లు ఉంటుంది. ఇంతకాలం అందరూ వరంగల్లోనే ఉన్నారు. గత 2 నెలల కింద ఆయనకు ఉద్యోగరీత్యా రాజస్థాన్ ట్రాన్స్ఫర్ కావడంతో తను అక్కడకు వెళ్ళిపోయారు. అయినా రోజు ఆయన ఫోన్ చేస్తూ సలహాలు వాళ్ళ అమ్మ వాళ్ళ నుండి తీసుకుంటూనే ఉంటారు. తానేమి సమిష్టి కుటుంబానికి వ్యతిరేకి కాదు, చాలా ఇష్టపడుతుంది అందరూ కలిసి ఉండడాన్ని. కానీ మాటిమాటికి ప్రతి చిన్న పనికి తప్పును వెతికి సహనాన్ని పరీక్షించేలా మాట్లాడే వారి ధోరణిని జీర్ణించుకోలేకపోతుంది రమ. అక్క మాధవికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి అమ్మ వాళ్ళు, అక్క, బావ వాళ్ళు చాలా బాధపడుతున్నారు గత కొద్ది కాలంగా. అది చాలా ఎక్కువైంది. నిన్న నాన్న ఫోన్ చేసి అక్క కోమాలో ఉంది, కేవలం రోజులే అన్నారు డాక్టర్లని ఏడ్చారు. ఈ విషయం విన్నాక తన ప్రాణం ఎలా నిలుస్తుంది? కనీసం అక్క కడగంటి చూపుకైనా నోచుకోవద్దా? చిన్నప్పుడు ఎన్ని ఆటలాడుకున్నాము, ఎన్ని కలలు కన్నాము. బావ చాలా మంచివాడు. అప్పటికే ట్రీట్మెంట్ కోసం లక్షలు ఖర్చు పెట్టేశాడు. కానీ ఏం లాభం? డాక్టర్లు ఎప్పుడో చెప్పారు, బ్రతికే కాలానికి కొంచెం పొడిగించగలమే కానీ పూర్తిగా నయం చేయలేమని. బావను చూస్తే బాధ అనిపిస్తుంది. కనీసం ఓదార్పు మాటలైనా మాట్లాడవద్దా? ఏకంగా చనిపోయాక వెళ్ళమన్నాడు భర్త. ఎంత అమానుషం! తనే కనుక ఇలా ఉంటే ఎంత డబ్బు పోసినా పోయేదే కదా. దానికింత ఖర్చెందుకు అని చనిపోగానే పారేసేవారేమో. ఇప్పుడు వెళతానని తాను పట్టుబడేసరికి ఆయన సెలవు దొరకలేదని వద్దన్నారు. సెలవు దొరికినా ఆయన రారని, సెలవు దొరకకపోవడం కేవలం ఉత్తిమాటేనని తనకు తెలుసు. అందుకే ధైర్యం చేసి ఒక్కదాన్నైనా వెళతానని పట్టుబట్టి వచ్చింది రమ. కనీసం ఏడ్చే అమ్మానాన్నలను, బావను, అక్క, పిల్లలను సముదాయించడానికి, మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి. అంతా తెలిసాక తాను వెళ్లకుండా ఎలా ఉండగలదు? అయినా ఆప్యాయతలు, అనురాగాలు ఆయనకేం తెలుసు? భార్య అంటే కేవలం వేరే ఇంటి నుండి జీవితకాలం ఎన్నో సమకూర్చడానికి వచ్చే జీతం లేని పని మనిషి అనే తెలుసు. ఏనాడైనా ఏవైనా అనుభూతులు తనతో పంచుకున్నారా? ప్రేమగా ప్రవర్తించారా? అసలు పెళ్ళి అనగానే ఎన్ని మధురోహాలతో అడుగుపెట్టింది అత్తవారింట్లోకి. ఎన్ని ఆశలు, ఎన్ని ఊహలు. అవన్నీ ఆయన ప్రవర్తనతో తన మనసులో చేసిన గాయానికి పేకమేడల్లా కూలిపోయాయి.
వద్దనుకున్న కళ్ళ నుండి నీళ్లు ఉబిగి ఉబిగి వస్తున్నాయి రమకు. బెహన్జీ క్యూ రో రహీ హో, క్యా హువా? ఎదురు సీట్లో కూర్చున్న ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు అడుగుతున్నాడు. అప్పటికి కానీ తెలియలేదు తనకు తెలియకుండానే తన కళ్ళు ఆవేదనను అశ్రుబిందువులుగా వర్షిస్తున్నాయని. తల అడ్డంగా ఏమీ లేదన్నట్టు ఊపుతూ కన్నీళ్లు తుడుచుకుంది. కానీ కన్నీళ్ల ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయింది. కాసేపయ్యాక మాటల్లోకి దించింది. మళ్ళీ అడిగారు వాళ్ళు. పొడి పొడి మాటలతో సమాధానమిచ్చింది. ఆ కుపేలో తన పక్క సీట్లో ఉన్నవాళ్ళు, అటువైపు ఉన్నవాళ్ళు అందరూ మలయాళీలా ఉన్నారు. అందరూ ఒకే కుటుంబంలా ఉన్నారు. రమకు అర్థం కాని వారి భాషలో వారు మాట్లాడుకుంటున్నారు. తన ఎదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు స్వచ్ఛమైన హిందీలో మాట్లాడుతున్నారు. వేషభాషలు వారు మర్యాదలని తెలియజేస్తున్నాయి. వారిని వారు పరిచయం చేసుకుని ఎన్నో స్వాంతన వచనాలతో ప్రయత్నించిన మీదట పెదవి విప్పింది రమ. ఆమెకు మనసులోని బాధ ఎవరితోనైనా పంచుకొని బిగ్గరగా ఏడవాలనుకుంది. అక్క చావు బ్రతుకుల్లో ఉంటే ఊరడించాల్సిన భర్త ఇంకొంచెం బాధను ఎక్కువ చేశాడు. అందుకే వేగిపోతున్న మనసు వారి మాటలతో కొంత ఊరట చెందింది. కష్టాలు మనుషులకు కాక మరొకరికి వస్తాయా? అప్పుడే ధైర్యంగా ఉండాలి. మీ బాధ చెప్పండి, మీ తోడబుట్టిన వాళ్ళనుకుని చెప్పండి. మేము తీర్చలేకపోయినా మీ బాధ తగ్గుతుందని ఎంతో ఊరడించిన మీదట మాట్లాడింది రమ వాళ్ళతో. అక్కకు ఆరోగ్యం బాగోలేదని, చావు బతుకుల మధ్య ఉందని, తాను అక్కడికే వెళ్తున్నానని, అందుకే బాధ అనిపించిందని చెప్పింది. భర్త విషయం దాచిపెట్టి. చిన్న వయసులో ఏమిటి బాధ అంటూ అడిగారు మళ్ళీ యువకులు. అన్నింటికీ వారు బెహన్జీ అన్నారు కాబట్టి భయ్యా అనే సంబోధిస్తూ మాట్లాడింది రమ. బ్రెయిన్ క్యాన్సర్ గురించి చెబితే వారికి తెలిసిన కేసుల గురించి వారు చెప్పారు. మాటల్లో మాటగా రైలు వరంగల్ వరకే కదా, చెన్నై ఎలా వెళ్తారని వారు అడిగితే, కాజీపేటలో తెల్లవారి అంటే పొద్దున దిగితే అక్కడ ఆడబడుచు అత్తయ్య వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని, ఆ రాత్రి చెన్నై వెళ్తానని చెప్పింది. ఎలాగూ చాలా సుదూర ప్రయాణం కనుక ఒకరి తోడు ఒకరికి అవసరం. మరి తను ఒక్కతే అంటే కనీసం వాష్రూమ్కి వెళితే కూడా సామాన్లు కనిపెట్టడానికి ఒకరు అవసరం. అందుకే తను మాట కలిపింది. రైలు ఎక్కిన దగ్గర నుంచి అందరూ అన్నీ తింటున్నా రమ మాత్రం మనసు బాగోలేక ఏమీ తినలేదు. మలయాళీ కుటుంబం వారు వారి గోల వారిదే అన్నట్లు గొడవగా ఏదో మాట్లాడుకుంటున్నారే తప్ప పక్కవారిని పట్టించుకోవడం లేదు. ఆ యువకులు కూడా మంచివారిలా ఉన్నారు. చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. వారి వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు తింటూ రమను కూడా తినమంటూ బలవంతం పెట్టారు. తాను తెచ్చుకుందని కానీ తినాలనిపించడం లేదని మృదువుగా తిరస్కరించింది రమ. కానీ వారు ఊరుకోలేదు. బయట నుండి ఏమైనా తేవాలా అంటూ అడిగారు. వారి అభిమానానికి సంతోషం అనిపించినా వద్దంది. ఆ తర్వాత వారు తెచ్చుకున్న ఫ్లాస్క్లోని టీ తాగుతూ ఆమెకిస్తే మాత్రం కాదనలేకపోయింది. ఆ తర్వాత వారు తింటూ ఆమెను ఎంత తినమన్నా తినకపోవడంతో, అలా అయితే మీ ఆరోగ్యం ఏం కావాలి? మీ అక్కను చూడడానికి మీకు ఓపికైనా ఉండాలిగా. మీరు అలా ఉంటే మేము ఊరుకోం అంటూ బలవంతంగా బిస్కెట్ ప్యాకెట్ టీని మళ్ళీ ఇచ్చారు. వారు చూపే అభిమానానికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి రమకు. థ్యాంక్ యూ భయ్యా అంటూ వారు విడిచేలా లేరని, తను కూడా తీసుకువచ్చుకున్న బాక్స్ తినాలనిపించక వారన్న మాటలు కూడా సబబుగానే ఉండడంతో టీలో ముంచుకొని బిస్కెట్స్ తిని టీ తాగింది. అలా తినగానే నిద్ర ముంచుకొచ్చింది రమకు. తన ప్రమేయం లేకుండానే మత్తుగా నిద్రపోయింది రమ. రమకు మెలకువ వచ్చేసరికి హాస్పిటల్లో బెడ్ పైన ఉంది. ఒకవైపు చేతికి గ్లూకోజ్ ఎక్కుతోంది. కనురెప్పలు కేజీల కొద్దీ బరువులు వేసినట్టు బరువుగా ఉన్నాయి. కళ్ళు బలవంతాన తెరవగానే డాక్టర్, ఆడపడుచు, అత్తయ్య, పోలీసులు కనిపించారు. ఎలా ఉంది అంటూ అత్తయ్య, ఏం జరిగింది అంటూ పోలీసులు అడుగుతున్నారు. ఏమీ అర్థం కాలేదు రమకు. అంతా అయోమయంగా ఉంది. ఆలోచించడానికి మెదడు సహకరించడం లేదు. మత్తుగా ఉంది. కళ్ళు మూసుకుపోతున్నాయి. ఇంకా నిద్రపోవాలనిపిస్తోంది. ఏమైనా చెప్పడానికి, ఆలోచించడానికి మెదడు, శరీరం ఏదీ సహకరించడం లేదు. మత్తుగా నిద్రపోవాలనిపిస్తోంది. డాక్టర్ దయచేసి ఆమెకు కొంచెం విశ్రాంతి ఇవ్వండి, చాలా పవర్ఫుల్ మత్తు మందు అంటున్నాడు. మాటలు అలా లీలగా వినబడుతుండగా మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి రమకు. ఆ రోజంతా కూడా అలా మత్తులోనే ఉంది రమ.
మెలకువ వచ్చాక రమకు తెలిసిన విషయం ఏమిటంటే ఎదురుగా ఉన్న యువకులు తనకు మత్తుమందున్న బిస్కెట్లతో టీని ఇచ్చారని, దానితో తను స్పృహలో లేకపోతే తన దగ్గరున్న డబ్బు, మెల్లో బంగారం, గొలుసు, చేతికి ఉన్న గాజులు, తన బ్యాగు అన్నీ తీసుకుని తనను కాజీపేట స్టేషన్లో చివర ఒక మెట్టుకు ఆనించి కూర్చోబెట్టి వెళ్ళారని, తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆడబడుచు రైలు వచ్చి వెళ్ళిపోయినా తన జాడ ఎంతవరకు కానరాకపోవడం, సెల్ స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో వెతుకుతూ ప్లాట్ఫామ్ చివర చెట్టు దగ్గర తనను చూసి తన అవతారానికి ఆశ్చర్యపోయి భయంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిందని, వారి సహాయంతో స్ట్రెచ్చర్పై హాస్పిటల్లో చేర్చారని, చేర్చి ఇప్పటికీ 2 రోజులైందని తెలిసింది. దాంతో మనుషులపై ఉన్న నమ్మకం రమకు ఈ సంఘటనతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ 4 రోజులు పోలీసులు ఇన్వెస్టిగేషన్లు, అత్తయ్య ఆడబడుచుల ఆరాలు, ఫోన్లో భర్త ఈసడింపులు, డబ్బు తీసుకెళ్లిన విషయం తెలిసి తిట్లు అన్నీ బ్రతుకుపై విరక్తిని కలగజేశాయి రమకు. ఆ మత్తు నుండి, షాకు నుండి తేరుకోకముందే అక్క చనిపోయిందన్న వార్త తెలిసింది రమకు. దాంతో ఆమె గుండెల్ని పిండినట్లయింది. అంతకన్నా విరక్తి కలిగే సంఘటన తర్వాత జరిగింది. డబ్బులు పర్సులో పెట్టుకుని జాకెట్ లోపల పెట్టుకున్న సంగతి ఉన్నట్లుగా చెప్పింది రమ పోలీసులకు. భర్త తర్వాత ఫోన్లో మాట్లాడుతూ చేతి గాజులు, కాలిపట్టాలు, బ్యాగులో పాటు జాకెట్ లోపల వేసుకున్న మంగళసూత్రం, గొలుసు, డబ్బులు అన్నీ తీసుకెళ్లారు. అంటే వారు జాకెట్ లోపల చూశారు. పైగా నిన్ను చెట్టు దగ్గర కూర్చోబెట్టినప్పుడు రేగిన జుట్టు, చెదిరిన బొట్టు, అస్తవ్యస్తమైన బట్టలతో ఉన్నావు కనుక వారు నిన్నేమైనా చేశారేమో. అసలు నిన్ను అనాలి. ఎవరితోనైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు. ఎవరేమిస్తే అది తింటావా? వద్దంటే వెళ్ళావు. కొంచెం కూడా భయం లేదు నీకు. ఇంకా అలా మాట్లాడుతుంటే అప్రయత్నంగా రిసీవర్ వదిలేసి ఊహించని షాకు లోనైంది రమ. తర్వాత ఆడపడుచు వాళ్ళు ప్రకాష్ చెబితే డాక్టర్లు చెప్పి ఆ టెస్టు కూడా చేయించాము. ఏమైనా అయిందేమోనని. ఇంకా నయం, ఏమీ కాలేదు. అయ్యుంటే అసహ్యం వేసేది రమకు. మానసిక ధైర్యాన్నిచ్చి అండగా నిలవాల్సిన భర్త సూటిపోటి మాటలతో మనసును నొప్పించడమే కాకుండా టెస్టు చేయించామని ఎంతో మామూలు విషయంలా చెబితే జీర్ణించుకోలేకపోతోంది. అసలు అంత నమ్మకం లేనిది ఇక ముందు అతనితో కాపురం ఎలా చేయగలుగుతుంది? ఇంతకాలం ఎన్ని రకాలుగా బాధపెట్టినా ఈ విషయాలను అమ్మా నాన్నలకు చెప్పి వాళ్ళను బాధపెట్టలేక, ఈ వయసులో వారిని కష్టపెట్టడం ఇష్టం లేక ఏమీ చెప్పలేదు. తన మనసుకే సర్ది చెప్పుకుంది రమ. ఇప్పుడు అణువణువు భర్త పట్ల అసహ్యం పేరుకుపోయింది. అక్క చనిపోవడంతో అన్యమనస్కంగానే చెన్నై వెళ్ళింది. కానీ మనసంతా విరక్తిగా, నిర్వేదంగా మారిపోయింది రమకు. అక్క చనిపోయిన 10వ రోజున తనను తీసుకెళ్లడానికి వచ్చిన భర్త అక్క పోయిన దుఃఖంలో ఎలా ఉన్నావని అడగడం మరిచి వీరనారిలా బయలుదేరావు. ఎవడు పడితే వాడితో రాసుకు పూసుకు మాట్లాడతావా? చీచి, అంతా మా కాలేజీలో ఇలా జరిగిందట కదా అంటూ పేపర్లో చూసి అడిగితే తలెత్తుకోలేకపోయాను. వాళ్ళు నీ శరీరంలో ఇంకా వేటిని ముట్టుకున్నారో అని మాట్లాడుతుంటే ఇంకా ఆవేశాన్ని ఆపుకోలేకపోయింది రమ. ఇంకా ఆపండి. మీరు మనుషులేనా? అక్కపోయిన దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాల్సిన విధానం ఇదేనా? నేను ముందే చెప్పాను. నేను బాధలో ఉంటే వాళ్ళు బెహన్జీ అంటూ మాట్లాడుతుంటే మంచి వాళ్ళు అనుకున్నాను. ఏమీ తినలేదని టీ ఇస్తే తాగాను అంతే. దాన్ని ఇంత ఘోరంగా చిత్రీకరించుకున్నారు. ఒకవేళ నిజంగా ఏమైనా జరిగినా మీకు ప్రేమ కనుక ఉంటే అందులో నా ప్రమేయం లేదు కాబట్టి మీ అనురాగంతో స్వాంతనివ్వాలి. ఇదే మీ చెల్లెలికి అయితే ఇలాగే అనేవారా? అనుక్షణం చిత్రవద చేసే మీతో ఇక ముందు సంసారం కూడా చేయలేను. ఏదో నా కోసం మీరు త్యాగం చేస్తున్నట్లు ఉదారంగా నన్ను ఏలుకోనక్కర్లేదు. ఇప్పుడే విడాకులకు అప్లై చేస్తాను, గుడ్ బై అంటూ చరచరా వెళ్ళిపోయింది రమ. ఈ రకమైన తిరుగుబాటును రమ నుంచి ఊహించని ప్రకాష్ నిశ్చేష్టుడయ్యాడు. ఎప్పటిలా ఎన్ని మాటలన్నా వాళ్ళ అమ్మా నాన్నల కోసమైనా తనను బతిమిలాడి తన తప్పును క్షమించమంటుందని, తను ఉదార స్వభావుడిలా చేరదీస్తున్నట్లు ఫోజు కొట్టొచ్చని ఆశపడ్డాడు ప్రకాష్. ఎందుకంటే ప్రతి నెల ఆమె తెచ్చే జీతం విడాకులైతే రాదు. పైగా కోర్టు భరణం ఇవ్వమంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నా ఇంతటి అందగత్య, విద్యావంతురాలు, గుణవంతురాలు, ఉద్యోగస్తురాలు తనకు దొరకదు. తనకు పిల్లలు పుట్టే యోగం లేదు. కనుక తన తప్పుకు చంపలేసుకుని ఇక నుండైనా రమను నొప్పించవద్దని నిర్ణయించుకుని ప్రాధేయపడి రమను ప్రసన్నం చేసుకోవడానికి ఆమెను వెతుక్కుతూ బయలుదేరాడు ప్రకాష్. సారీ, నీ మనసు నొప్పించాను, నన్ను క్షమించు రమా. నువ్వింతలా బాధపడతావనుకోలేదు. ఇక ముందెప్పుడు
నీ మనసును నొప్పించను నా మీదట్టు అంటున్న భర్తను లోచనగా చూసింది రమ. అతని భయం చూసి ఆమెకు నవ్వొచ్చింది. అలనాటి క్షమయా దరిద్రిలా నేటి మహిళ క్షమిస్తుందా? కానీ రమ సాలోచనగా తలపంకించింది. వీస్తున్న గాలి కూడా ఆమె సమాధానం కోసం చెవులు రిక్కించింది. లేచింది మహిళాలోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అంటూ దూరంగా మైకు నుండి పాట వినబడుతుంటే గుడిలోని జయగంటలు శుభమంటూ మంగళకరంగా మోగాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.